నాకు జాబ్ వచ్చింది అని తెలిసిన తర్వాత కొంతమంది కొన్ని క్వెషన్స్ వేశారు. సో, ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. సో, లాస్ట్ వరకు చూడండి. నాకు ఈ జాబ్ అయితే నెక్స్ట్ వేవ్ ద్వారానే వచ్చింది. నేను నెక్స్ట్ వేవ్ పోర్టల్ నుంచి ఎన్‌మోబిల్‌కి అప్లై చేశాను. అండ్ ఇంటర్వ్యూ తర్వాత నాకు జాబ్ వచ్చింది. నేను దాదాపు 30-40 కంపెనీస్‌కి షార్ట్ లిస్ట్ అయ్యాను. బట్ అసెస్మెంట్స్‌ని కూడా నేను స్టార్టింగ్‌లో క్లియర్ చేయలేకపోయాను. బట్ నా డ్రాబ్యాక్స్ నేను తెలుసుకొని ప్రాక్టీస్ చేశాను. అండ్ ఈ ఇంటర్వ్యూని క్రాక్ చేసి జాబ్ తెచ్చుకున్నాను. నేనైతే నెక్స్ట్ వేవ్‌నే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అన్నప్పుడు ఆఫ్‌లైన్ అయితే మనకు డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉంటది. బట్ ఓన్లీ దట్ టు లిమిటెడ్ టైమ్ అన్నది ఉంటది. బట్ ఆన్‌లైన్‌లో అలా కాదు. మనం ఫీజిబుల్ టైమ్‌లో క్లాసెస్ వినొచ్చు. మనకి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా మనము పోస్ట్ చేస్తే వాళ్ళు యాస్ సూన్ యాస్ పాసిబుల్ మనకు రిప్లై ఇస్తారు. సో, ఆన్‌లైనే బావుంటుంది అని నా ఫీలింగ్. అండ్ ఇలా కెరియర్ గ్యాప్ ఉన్నప్పుడు సమ్‌టైమ్స్ నాలాంటి వాళ్ళు ఆఫ్‌లైన్ కోచింగ్‌కి వెళ్ళి చదువుకోలేరు. అలాంటి వాళ్ళకి నెక్స్ట్ వేవ్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని నేను చెప్తాను. నెక్స్ట్ వేవ్‌లో జాబ్ రాదు అన్నది కొంతమంది యూసే అపోహ మాత్రమే అని నేను చెప్తాను. ఎందుకంటే ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. బట్ అలాగే దాని రేషియోలో స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా! ఒక జాబ్ ఉంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ జాబ్, మనం బయట కంపెనీస్‌కి వెళ్తే ఇంటర్వ్యూకి ఒక 5-6 జాబ్స్ ఉంటే మాత్రం 5-6 మెంబర్సే రారు కదా! వి విల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్. అలాంటి వాళ్ళలో 5-6 మెంబర్స్‌ని ఫిల్టర్ చేయాలి అంటే అది కంపెనీ డెసిషన్. నెక్స్ట్ వేవ్ డెసిషన్ కాదు కదా! నేనైతే హౌస్ వైఫ్‌ని కాబట్టి నాకు పనంతా అయిపోయాక ఫ్రీ టైమ్‌లోనే నేను చదువుకునేదాన్ని. సమ్‌టైమ్స్ నైట్ టైమ్స్ అండ్ నాకైతే మా ఇన్‌లాస్ బాగా సపోర్ట్ చేశారు కాబట్టి నేను మంచిగా చదువుకున్నాను. అలాగే మనకు ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఫస్ట్ ఇంటర్వ్యూకే జాబ్ వచ్చేస్తుంది అని నేను చెప్పను. మనం కష్టపడాలి. మనం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినంత మాత్రానికి మనం డిసప్పాయింట్ అవ్వకుండా మన డ్రాబ్యాక్స్ ఏంటో మనం తెలుసుకొని, మనం ఆ స్కిల్స్‌ని మనం ఇంప్రూవ్ చేసుకొని జాబ్ తెచ్చుకోవాలి. స్టార్టింగ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇవి ఉంటాయి కాబట్టి ఇవి ఈజీగా అయిపోతుంది. బట్ లాటర్ పైథాన్ కూడా ఈజీగానే ఉంటుంది. కానీ జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్‌కి వచ్చేసరికి నాకైతే కొంచెం కష్టం అనిపించింది. కాన్సెప్ట్స్ మనకు నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నాకు కొంచెం కష్టమైంది. సో, వీడియోస్‌ని మనం ఒకటికి 2 సార్లు చూసి క్లియర్‌గా మనం కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోవాలి. మనం కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకుంటే మనం ఈజీగా ప్రాక్టీసెస్ కానీ, అసైన్‌మెంట్స్‌ని కానీ కంప్లీట్ చేసుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది. మనం చదువుకోవాలి కదా! మనకు స్కిల్స్ నేర్చుకోవాలి అంటే మనం కోర్స్ చేయాలి. మన స్కిల్స్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐ హోప్ మీ డౌట్స్‌ని నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.